హాయ్ అండి, ఈరోజు మనం తమిళనాడు స్పెషల్ స్వీట్ చేసుకోబోతున్నాము. మనం బ్రెడ్తో స్వీట్ చేసుకుంటాం కదా, హల్వా. అలాగా ఇప్పుడు రస్క్తో చేసుకోబోతున్నాము. ఇది తమిళనాడులో ప్రతి పెళ్లిలో ఇస్తారండి డెజర్ట్గా. ఇప్పుడు ఈజీ ప్రాసెస్లో చేసేసుకుందాం మనం. ఇవి ఒక 10 to 12 ఉంటాయండి. మ్యాక్సిమం 10 to 15 వేసుకోవచ్చు. 3 మనుషులకి చెప్తున్నాను నేను క్వాంటిటీ. ఈ కప్తో 3/4 కప్పు షుగర్ అండి. దీనికి డబల్ క్వాంటిటీ వాటర్ తీసుకుంటున్నాను. వాటర్ ఫ్లేవర్ కోసం ఇలాచి, ద్రాక్ష, జీడిపప్పు అండ్ గీకి తగినంత వేసుకోవాలి మనం. నేను ఈ రస్క్ని క్రష్ చేసుకుంటున్నానండి. మిక్సీలోకి వేసుకుంటే మరీ మెత్తగా అయిపోద్ది, సో బాగోదు కాబట్టి ఇప్పుడు దీన్ని క్రష్ చేసుకుంటున్నాను. ఒక్కొక్కటి తీసుకొని రోట్లో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నా రోల్ కొంచెం బిజీగా ఉంది, అందుకని ఇలా క్రష్ చేస్తున్నాను. క్రష్ చేసుకుంటేనే బాగుంటుందండి, పంటికి తగులుతా టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుద్ది. ఇలా క్రష్ చేస్తే బాగా పీల్చుకుంటుంది, మనం షుగర్ వేసిన సిరప్ బాగా ఉంటుంది. ఇలా మొత్తం అన్ని రస్కులు క్రష్ చేసుకోవాలండి. మీరు రోట్లో దంచుకోవచ్చు, మిక్సీకైనా వేసుకోవచ్చు, బట్ ఒక్కసారి మాత్రమే విప్లో పెట్టి మిక్సీ చేసుకోవాలి. ఈ మాత్రం చేస్తే సరిపోద్దండి మనం క్రష్ ఒక్కొక్క రస్క్. ఈ విధంగా మనం అన్ని రస్కుల్ని క్రష్ చేసుకుందామండి. ఈ విధంగా ఇప్పుడు క్రష్ చేసి పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకుని నెయ్యి వేసుకుందామండి, ద్రాక్ష అవి వేయించుకోవడానికి. నేను కొద్దిగానే వేస్తున్నాను జీడిపప్పు, ద్రాక్ష. క్వాంటిటీ తక్కువ కాబట్టి, మీరు ఎక్కువ క్వాంటిటీ అయితే మీరు పెంచుకోవచ్చు క్వాంటిటీ. ఇలా కొంచెం పఫీగా వచ్చినప్పుడు తీసేసుకుందామండి. రెడీ అయిపోయినాయి, తీసేసుకోవచ్చు. జీడిపప్పు వేయించుకుందామండి, సిమ్లోనే పెట్టుకోండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి, సరిపోద్ది. జీడిపప్పు ప్లేట్లో తీసేసుకుంటున్నానండి, ఇది మాత్రం సరిపోద్ది. ఇప్పుడు ఈ ప్యాన్లోనే ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నానండి మనం రస్క్ వేయించుకోవడానికి. సిమ్లోనే లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి, లేదంటే త్వరగా మాడిపోద్ది రస్క్ మాత్రం. చాలా ఫాస్ట్గా తిప్పుతూ ఉండాలి. మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా, ముదురు రంగు అంటారు కదా, ఆ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇది కలుపుకుంటూనే ఉండాలి, మనం మాడిపోతుంది ఈజీగా, అందుకని కలుపుకుంటూ ఉండాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి, పిల్లలు కూడా నేర్చేసుకుంటారు ఫాస్ట్గా. మనము బ్రెడ్ హల్వా చేసుకున్నట్టు అంత గీ కానీ అవసరం లేదు దీనికి, సో ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు. ఈ తమిళనాడులో ప్రతి పెళ్లిలో డెజర్ట్గా ఇస్తారండి. ప్రతి పెళ్లిలో ఇస్తారు. మనం ఎక్కడైనా బిర్యానీ తీసుకున్నా కూడా బయట డెజర్ట్ కింద ఇదే ఇస్తారు. బ్రెడ్ హల్వా అని చెప్తారు కానీ ఇదే ఇస్తారు. బ్రెడ్ హల్వాకి దీనికి టేస్ట్ స్లైట్ డిఫరెన్స్ ఉంటుందండి, పెద్ద టేస్ట్ ఏం తేడా ఉండదు. నెయ్యి మధ్యలో మీకు తక్కువ అనిపించినప్పుడు కొంచెం ఎక్కువ వేసుకోండి. డ్రై కొద్దిగా త్వరగా పీల్చేసుకుంటుంది రస్క్ కదా, అందుకని కొంచెం ఎక్కువే వేసుకోండి, టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది. ఈ కలర్ వచ్చినప్పుడు ఆపేసుకోవచ్చు అండి. మంచి గోధుమ రంగు వచ్చింది చూడండి, ఈ కలర్ వచ్చినప్పుడు ఆపేసుకోవచ్చు. ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులోకి షుగర్ యాడ్ చేస్తున్నానండి పాకం కోసం. ఈ కప్తో 3/4 కప్పు ఇందాక చెప్పాను కదా మెజర్మెంట్. సో దానికి డబల్ ఆఫ్ వాటర్. మీరు ఎంత క్వాంటిటీ అయితే షుగర్ తీసుకుంటారో దానికి డబల్ ఆఫ్ వాటర్ తీసుకోండి. కొద్దిగా మనకి పాకం రానవసరం లేదు, పాకం అయితే రానవసరం లేదు, కానీ కొద్దిగా అంటుకుంటూ ఉంటుంది కదా మనం షుగర్ సిరప్ రెడీ అయ్యేటప్పుడు, అప్పుడు ఆపేసుకొని సిమ్ చేసుకొని మనం యాడ్ చేసుకోవచ్చు రస్క్ పౌడర్ని. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మనం అది రెడీ అయ్యేంత వరకు. కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తున్నాను.
రెడీ అయిపోయిందండి మనకి. ఇది తీగ పాకం రాకూడదు, జస్ట్ ఇలా ముట్టుకొని అంటుకుంటే మనకు జిడ్డుగా అనిపించాలి అంతే. జస్ట్ జిడ్డుగా అనిపించాలి. కొబ్బరి నూనె ముట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉండాలి ఇట్లా అంతే. ఇప్పుడు దీన్ని తీసుకొని మనం రస్క్ పౌడర్లోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పౌడర్లోకి షుగర్ సిరప్ యాడ్ చేస్తున్నామండి. మేము కొద్దిగా మీడియంలో తింటాం షుగరు. మీరు ఎక్కువ తినాలనుకున్నా హ్యాపీగా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఏం ఇబ్బంది లేదు. ఇది బాగా దగ్గర పడే వరకు మనము కలుపుకుంటూ ఉండాలండి. ఇది బ్రెడ్ హల్వా కంటే టేస్ట్ ఇంకొంచెం బెటర్గా ఉంటుందండి. అంటే అది తింటే కొద్దిగా ఎక్కువ తింటే వెగటుగా అనిపిస్తుంది, ఇది అలా అనిపించదు. ఇంకొంచెం తినొచ్చు, మనం ఎక్స్ట్రా కూడా తినేవాళ్ళు తినొచ్చు. ఇది సేమ్ టు సేమ్ గులాబ్ జామ్ టేస్ట్ ఉంటుందండి. మనం నెయ్యి కూడా బ్రెడ్ హల్వాతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా తక్కువ పడుతుంది మనకు. ఇలా గుల్లగుల్లగా రావాలండి, అందుకే మనం బరకగా గ్రైండ్ చేసుకోమని చెప్పాను. లేదంటే మెత్తగా అయిపోతే పేస్ట్ లాగా ఉంటుంది ఈ హల్వా. సో ఇలా గుల్లగుల్లగా ఉంటే నోట్లో టేస్ట్ కూడా మనం తినేటప్పుడు బయటికి మనకి టేస్ట్ తెలుస్తూ ఉంటుంది బాగా. రెడీ అయిపోయిందండి మన హల్వా. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసేసుకున్నాము. మనం వీకెండ్స్ అలా చేసుకోవడానికి ఫాస్ట్గా అయిపోయే స్వీట్ అండి ఇది, చాలా బాగుంటుంది. ఈ బిర్యానీ కాంబినేషన్గా ఇస్తారండి తమిళనాడులో. మీరు కూడా బిర్యానీ చేసుకున్నప్పుడు ఇది డెజర్ట్ లాగా ట్రై చేయండి వీకెండ్స్లో. ఎలాగో వీకెండ్స్లో మనం స్పెషల్స్ చేసుకుంటూనే ఉంటాం కదా, సో ఇది కాంబినేషన్గా డెజర్ట్ లాగా ట్రై చేయండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. చూడండి రెడీ అయిపోయింది మన రెసిపీ.